మరో అంశం చూస్తే మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర చరిత్రలో తొలి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ప్రమాణం చేశారు. ఇక 2024 ఎన్నికల్లో లోక్సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం సునేత్ర పవార్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ బాధ్యతలు చేపట్టనున్నారు. కొంతకాలంగా ఎన్సీపీ విలీనంపై కూడా జోరుగా చర్చ జరుగుతోంది. రైట్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర చరిత్రలో తొలి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ప్రమాణం చేశారు. 2024 ఎన్నికల్లో లోక్సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం సునేత్ర పవార్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి డిప్యూటీ సీఎంగా ప్రస్తుతం సునేత్ర పవార్ బాధ్యతలు చేపట్టనున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. కొంతకాలంగా ఎన్సీపీ విలీనంపై కూడా జోరుగా చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై ఫీల్డ్ రిపోర్ట్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి, సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి. చందు, దాదాపు మనకు ఏదైతే కొద్దిసేపటి క్రితంగా ఏదైతే మహారాష్ట్రకు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎంగా ఇక్కడ సునేత్ర పవార్ ఏదైతే ప్రమాణ స్వీకారం చేసినటువంటిది ఇప్పుడే ఒక బ్రేకింగ్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా దాదాపు మనకు ఏదైతే అజిత్ పవార్ మరణాంతరం జరుగుతున్నటువంటి పరిణామాల మధ్య 3 రోజుల తర్వాత ఈరోజు ప్రమాణ స్వీకారం అన్నది కూడా చాలా రాజకీయ పరిణామాలంతా కూడా ఉదయం నుంచి సమావేశాలతో జరుగుతున్నటువంటి క్రమంలో కొద్దిసేపటి క్రితంగా మధ్యాహ్నం 2 గంటలకు ఏదైతే ఎన్సీపీకి సంబంధించినటువంటి శాసనసభ ఏదైతే సమావేశమో దాదాపు 41 మంది ఎమ్మెల్యేలందరూ కూడా సమావేశం కావడము, మొట్టమొదటిసారిగా ఈ సమావేశానికి ఏదైతే కుమారుడు ఇటు మనకు పార్త్తో పాటు తల్లి ఇక్కడికి పార్టీ ఆఫీస్కి రావడము, ముఖ్యంగా ఏదైతే సమావేశ కన్నా ముందుగా ఇటు పార్త్ ప్రత్యేకంగా వెళ్ళి శరద్ పవార్ని కలవడం అన్నది కూడా ఈరోజు చాలా కీలకమైనటువంటి అంశం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయము చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆమె ప్రమాణ స్వీకారం చేసే విషయం నాకు తెలియదు అంటూ కూడా శరద్ పవార్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒకవైపు, మరొక వైపు ఏదైతే సమావేశానికి వెళ్లే ముందుగా కొడుకు ప్రత్యక్షంగా అటు శరద్ పవార్ని కలవడం అన్నది కూడా చాలా కీలకము. అనంతరము ఇద్దరు కూడా అటు ఏదైతే విధానసభకు సంబంధించినటువంటిది అక్కడ వెళ్ళడము, అక్కడ ఏదైతే సమావేశం కావడము, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అంతా కూడా ఇక్కడ చకచక జరిగిపోయినటువంటి సమావేశంలో కీలక పరిణామంలో అనంతరము అక్కడి నుంచి నేరుగా కొద్దిసేపటి క్రితంగా ఏదైతే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సునేత్ర పవార్ చేయడము, ఇటు మహారాష్ట్ర గవర్నర్ కూడా ఏదైతే ఇటు డెహ్రాడూన్లో ఉన్నారు, ఆయన కూడా 4 గంటలకు ఇక్కడ ముంబైకి చేరుకోవడము, 5 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇటు ఆచార్య దేవ్వ్రత్ రావడము, తర్వాత ఏదైతే కొద్దిసేపటి క్రితంగా గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమము ముగించడము, మొట్టమొదటిసారిగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఒక మహిళ ఇక్కడ సునేత్ర పవార్ ఎన్నిక అన్నది మాత్రం చాలా కీలకమైనటువంటి రాజకీయ పరిణామాలు ప్రస్తుతం ఉన్నటువంటిది. ఎన్సీపీ విలీనంపై చర్చ జరుగుతున్న ఈ తరుణంలో అంటే సునేత్ర పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడాన్ని ఎలా చూడాలి కళ? అంటే ఇప్పుడు మనకు ఏదైతే గత పరిణామాలు చూస్తూ ఉంటే దాదాపు 3 రోజుల పరిణామాలు, గతంలో ఏదైతే ఎన్సీపీపై పట్టు అంటే ఎన్సీపీ అంతా కూడా విలీనం దిశగా అడుగులు వేస్తుంది అన్నటువంటిది ఒక 15 రోజుల క్రితం చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి ప్రజల్లో స్పందన ఏ రూపంగా ఉంటుంది అన్నది మాత్రం ఖచ్చితంగా తెలిపేశారు. అదే విధంగా జరిగినటువంటి పరిణామమే 15 రోజుల క్రితంగా ఏదైతే ఎన్సీపీ పార్టీ విలీనం అవుతుంది. అయితే ఇక్కడ విలీనానికి కూడా మనకు ఎక్స్క్లూజివ్ గా ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా ఇటు బీజేపీ పెద్దల ఆశీస్సులతోటే విలీనం దిశగా అడుగులు వేస్తుంది అన్నటువంటిది ఒకటి పరిణామం. ఇక్కడ ఏదైతే ఇక్కడ మనకు సునేత్ర పవార్కి ఇంత అంటే ఈ సిచ్యువేషన్ లో వెంటనే ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు అప్పగించడంపై కూడా ఇటు
ఇటు బీజేపీకి సంబంధించింది అనుకోవచ్చు, అటు ఏక్నాథ్ షిండే ఏదైతే పరిణామాలు అనుకోవచ్చు, ఏక్నాథ్ షిండే గత కొన్ని రోజులుగా బీఎంసీ ఎన్నికల్లో ఉండేటటువంటి పరిణామాల దృష్టి కూడా ఇక్కడ బీజేపీ తొందరపడింది అన్నటువంటిది రాజకీయ విశ్లేషకులు ఏదైతే వ్యాఖ్యానిస్తున్నటువంటిది. ఒకవైపు దాదాపు ఈ ఖాళీ ఎక్కువ కాలం కూడా ఈ గ్యాప్ అనేది పెట్టకుండా ఈ సమయంలోనే ఉప ముఖ్యమంత్రిగా ఆమెని బాధ్యతల్ని అప్పగించడం వెనుక 2029 ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఇటు ఏదైతే ఫడ్నవీస్ అనుకోవచ్చు, ఆ తర్వాత ఇక్కడ మహారాష్ట్ర రాజకీయాల్లో అత్యధికంగా ఎంపీలు ఉండేటటువంటి స్థానం కూడా మహారాష్ట్ర. ఇందులో భాగంగానే ఏదైతే ఇప్పుడు ఉండేటటువంటి మనకు ఎన్డీఏ కూటమిలో భాగంగా మహాయుతి కూటమిలో భాగంగా ఏదైతే పెద్దలు ఉన్నారో ఎక్కడ కూడా పొలిటికల్ స్ట్రాటజీ ప్రకారంగా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ రాకుండా బీజేపీ చాలా త్వరగా అడుగులు వేసింది అన్నటువంటిది చాలా క్లారిటీగా మనకు అందరికీ కూడా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉండేటటువంటి మనకు ఏదైతే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటిది అజిత్ పవార్కి సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటిది రాష్ట్ర బడ్జెట్ను కూడా ఇప్పుడు ప్రవేశపెట్టాలి. ఆ బడ్జెట్కి సంబంధించినటువంటిది ఏదైతే స్ట్రాటజీ ఉందో దీనికి ఏక్నాథ్ షిండే గత కొన్ని రోజుల నుంచి కూడా ఆర్థికపరమైనటువంటిది శాఖను తీసుకునే విధంగా కూడా ఆయన పలుమార్లు కూడా అభ్యర్థించారు. కానీ ఇప్పుడు ఫిబ్రవరి 23న ఇది మహారాష్ట్రకు సంబంధించినటువంటిది ఎకనామిక్ సంబంధించినటువంటి ఆర్థిక బడ్జెట్ ని ప్రవేశపెట్టాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈమె దీని వల్లనే ఖచ్చితంగా ఇప్పుడు ఈమెని వెంటనే ఉప ముఖ్యమంత్రి చేసి దానికి సంబంధించినటువంటిది బడ్జెట్ కూడా ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. కానీ ఏది ఏమైనా కానీ మొట్టమొదటి మహిళా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం పూర్తయిందని చెప్పవచ్చు. రైట్ కళ, థ్యాంక్ యూ.